లాస్ట్ బాల్ లో వికెట్ అవుతారా అవి ఇంకా చెక్క సెకండ్ మ్యాచ్ ప్లే చేస్తున్నాం ఇక మళ్ళీ సెకండ్ మ్యాచ్ వెళ్తారు మళ్ళీ ఓకేనా లిమిటెడ్గా మనం అయితే మంచిగా నా పెళ్ళి చంపుతారు దొరికిందేమో ఒక కర్లు పెరుగుతోటి చికెన్ కూరలు నవ్వుతుర్రు కర్లు ఈ టైం చేస్తారు ఎవడన్నా హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద అదర్ న్యూ వ్లాగ్ గైస్ ఇవాళ ముచ్చట ఏంటంటే ఏం వర్క్ లేదు ఇక మెట్పల్లి అయితే వెళ్తున్నాము ఇవాళ అయితే మన బైక్ యొక్క రిపేరింగ్ మొత్తం A to Z అయితే వేయించుకొని వద్దామని చెప్పి ప్లానింగ్ చేసినాము అంటే మంచిగా ఇక దావత్ చేద్దాం సెట్ చేద్దాం అనుకుంటున్నాం తెలియదు ఎన్నెదికి వచ్చేసి చైన్ ప్యాకెట్ అట్లనే ఇంకా హెడ్లైట్ అయితే పోయింది దాన్ని వేయించుకొని మిగతా వర్క్స్ అని చేసుకుందాం ఓకేనా ఏ బ్లాగ్ మొత్తం మన బైక్ షోరూమ్ ఉంటుంది చూసిండు ఓకేనా చలో మంచిగా బందోబస్తు కట్టేసిండు బైక్ని చైన్ ప్యాకెట్ అట్లనే ఇంకా హెడ్లైట్ ఇవ్వండి కనిపిస్తుంది కదా అట్లే ఆయిల్ చేంజ్ చిన్న రిపేర్స్ ఉన్నాయి అని వేయించుకొని వద్దాం ఓకేనా చలో గాయస్ అట్లనే ఇంకోటి ఏంటంటే బైక్ మనకు షోరూమ్లో ఇస్తాం కదా మళ్ళీ ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి కొంచెం ఇక టడేస్ కూడా గ్రీస్ అట్లనే సర్వీసింగ్ కూడా వేపిద్దాం అనుకుంటున్నాం ఇక అన్ని పనులు చేద్దాం అనుకుంటాం ఇలా ఇక వెహికల్ మొత్తం కొంచెం క్లీన్ చేసుకుంటామంటే మళ్ళీ సీజన్స్కి మంచిగా ఫ్రెష్ ఉంటాయి చూద్దాం గాయస్ ఓకేనా చలో गाइस शोरूम का వచ్చేసినాం చలో దించేద్దాం గాయస్ బ్రదర్ అయితే వచ్చేసిండు మొత్తం చూసుకున్నాడు షోరూమ్ దగ్గర చైన్ ప్యాకెట్ అట్లనే హెడ్ లైట్ ఇంకా చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి అవన్నీ వేపేసినాము ఆయిల్ చేంజ్ కూడా ఏమన్నాము చెప్పిండు బైక్స్ ఉన్నాయట వీలైతే సాయంత్రం వరకు లేకుండా రేపు అందిస్తున్నాడు ఇక ఒక నెంబర్ ఇచ్చేసినాము అని రాసుకున్నాడు అయిపోయినాక కాల్ చేస్తున్నాడు ఇక అంతవరకు అయితే మనకు తెలుసు కదా వెనక చిన్న గ్యాస్ వెల్డింగ్ చేసి సర్ఫింగ్ వేయించుకొని గ్రీస్ కొట్టియాలి టైర్లు అన్నిటికీ అంటే వెళ్ళి అది కట్టలకు చలో అవరికి అయితే వేసుకుందాం డాడీ నడరాపో గైస్ మనకు వెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసినాము కొలత వేసుకొని కాడ చేస్తున్నాడు డాడీ వెల్డింగ్ అయిపోయినాక సర్వీసింగ్ అయిపోతాం ఎందుకంటే మళ్ళీ గ్రీజ్ ఉడిపించాక వెల్డింగ్ అయితే ఉడకబిక్తుంది సరేనా గైస్ వెల్డింగ్ అయిపోయినాక సర్వీసింగ్ చేయించి లాస్ట్ గ్రీజ్ కొట్టించి ఇక బుక్కెడు తిని వెళ్ళిపోము ఇంటికి గైస్ అయిపోయింది దీనికి 200 తీసుకున్నాడు మొత్తం దానికి నెక్స్ట్ వాటర్ సర్వింగ్ అయితే వచ్చినాం డాడీ ఎట్లా మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం తీసేయు మీద బొంగున్నాయో రింగులున్నాయో కింద ఇంజన్ కింద మొత్తం క్లీన్ చేయనా A to Z ఓకే చలో సర్వీసింగ్ వేయించి మళ్ళీ లాస్ట్ గ్రీస్ ఉంటుంది ఇక పని పెట్టి అన్నీ పని చేసుకుంటే నడుస్తుంది ఇక అటువంటి పక్కేడు గాయస్ ఇక పని లేదని చెప్పి పని పెట్టుకున్నాం ఎందుకంటే దగ్గర 1 month అవుతుంది సర్వీసింగ్ వేయిస్తాను చేయలేము ఎందుకంటే అంత బిజీ ఉన్నాం సో ఇవాళ బలం వచ్చింది సర్వీసింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం తెల్లైంది కడేసి జిడ్డు లేకుండా రే మన గ్రీన్ అయిపోయింది అన్నాడు ఇక చల్ల అవదమ్మా అడవమ్మా చూడండి గాయస్ ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం తెల్లైంది రాజడు ఇక గ్రీన్ కొట్టించి మంచిగా బుక్కెట్ బిర్యానీ ఇది ఏమన్నా గురువారంగా బిర్యానీ తిని ఇంటికి వెళ్ళిపోము ఓకేనా
గ్రీస్ కొట్టిద్దామంటే మొత్తం మెట్పీలు మొత్తం తిరుగుతున్నాం, ఏడలేదు భీమగల్ లేదు, మొన్న ఇవాళ మెట్పీలు లేదు, ఏందో ఏమో కథ అసలు అర్థమైతే లేదు. ఎందుకంటే కట్టలకు ఇబ్బంది అవుతుంది, వీలు కూడా వేసుకుంటే తిరుగుతాయని భయం పడుతుంది. గ్రీస్ ఉంటే కొంచెం అయితే స్మూత్ ఉంటుంది. చూద్దాం గైస్, ఇక మళ్ళీ రేపు ఎల్లుండి వస్తాం కదా. చలో ఇక మంచిగా ఆకలి అయితే దమ్మారు ఆకలి అవుతుంది. ఈ అన్లిమిటెడ్ చికెన్ దన్నా లేకుంటే బిర్యానీ తిందాం, తిని ఇంటికే తెలిపోము. ఓకేనా రైస్ చికెన్ రైస్ అయితే ఆర్డర్ పెట్టినాం. 140 ప్లేట్ అన్లిమిటెడ్, ఎంత తినచ్చు. చికెన్ ఒక ఇస్తారు, పులుసు అయితే అన్లిమిటెడ్, రైస్ కూడా అన్లిమిటెడ్, ఎంత తినచ్చు. డాడీ మెక్కులు ఇక సరేనా, అన్లిమిటెడ్ అంట. కాయగురా చలో ఇక తిని వెళ్ళిపోము. ఓకేనా చంపిన కాయ అబ్బా 2 పేర్లు చంపినాం అన్లిమిటెడ్గా. మనం అయితే మంచి 4 పేర్లు చంపుతారు, దొరికిందేమో ఒక కర్లు, పెరుగుతోటి చికెను కూరలు నవ్వుతుర్రు కర్లు. చలో ఇక తిన్నాం కదా, సీదా పోయి ఇక బిత్తరేద్దాం ఇంటికి. ఓకేనా చలో గాయస్ తిని ఇక వెల్లుల దాకా వచ్చేసినాం. ఇక తెలుసు ఎండ దంచుతున్నాయి. మనోడైతే కొండోడు జ్యూస్ తాపిస్తుంటుండు, ఫ్రూట్ మిక్స్ తాగుదాం. భయ్యా తిన్ జ్యూస్ లేవు. బా చిల్లురా. అరే నేను మొన్న వేసిన సేమ్ ఇంత వచ్చింది, చూసాను వీడియో. నేను మొన్న వేసిన సేమ్ ఇంతే, ఆస్టిచ్ సేమ్ టేస్ట్ మళ్ళా. ఇప్పుడే గ్రౌండ్కి అయితే వచ్చేసినాము, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరి ఫస్ట్ బ్యాటింగ్ చూద్దాం, మరి ఎవరికి గెలుస్తారో. స్టార్ట్ ఎట్లా ఓవర్కి ఇస్తారంట, మీరే గెలుస్తారు మళ్ళీ మినిమం అంటారా. సరే చూద్దాం పోనీ. మళ్ళీ అంటావు, మళ్ళీ స్టార్ట్ అయింది ఫస్ట్ మ్యాచ్, మళ్ళీ అంటావు. 3 మ్యాచ్లు ఆడదాం ఖచ్చితంగా. నాట్ అవుట్. బ్యాటింగ్ రా, 4 రన్, 4 రన్నులు. చెక్కా దిగ్. స్కోరు 23. చెక్క 29. అసలు వాళ్ళు 2 మిస్ అయినాయా, అనుకుంటే 2 ఇచ్చి ఇప్పటికి. అవుట్. गाइस మనలో అయితే 34 కొట్టారు, వాళ్ళు 35 కొడతారు. డాడీ షూట్ కరో, బ్లాక్ షూట్ కరో. ఎందుకు జరిగిందానే అనే కరెక్ట్ వేసింది అని ఏమన్నా ఇప్పుడు వాపస్ ఇద్దాం అనుకున్నాం, కట్లే దింపినాం. నాకు కొడుతున్నా తప్పు గాడవాడు.
అట్లా 8 టాస్ బాల్ వికెట్ అవుతారా అవే ఇంకా జరిగింది జరుగుడైంది మరి వచ్చింది బాల్ అనేది అద్దే అన్న షాపీస్ మళ్ళీ అద్దు ఇంకో బాల్ ఇరవన్ అరే ఊరికి రాబే అంటే ఏమంటావు లాస్ట్ ఓవర్ కొడతారా ఏమో చూద్దాం కొడితే బీరా నీకు నీకే కొడితే బీరన్నా సెకండ్ మ్యాచ్ ప్లే చేస్తున్నాం ఇక మళ్ళీ సెకండ్ మ్యాచ్ వాళ్ళు వెళ్తారు మళ్ళీ ఓకేనా గాయస్ 4 మ్యాచ్లు అన్నాం 4కి 3 మేము గెలిచినాం ఒకటి డ్రా అయింది చూడండి ఆ చెమట ఎట్లయిందో ఇట్లా రోజు ఆడితే మంచిగా కొంచెం స్లిమ్ అయి కావచ్చు చలో ఇలా అయితే మ్యాచ్ గిట్లా ఏమీ లేదు చూద్దాం అప్పుడు దాకా గాయస్ పెట్రోల్ బంక్కి వచ్చినాము కాలు ఎట్లా పెడుతుందో గలీజ్గా పెడుతున్నాయి వర్షం పడే ఛాన్స్ ఉంది మొత్తం పోడు అక్కడ కుర్చీ ఉండవు ఉడకపోతున్నాయి గాడికి వెళ్ళి కానీ ఇంటికోం అరే రే 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 గాయస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కరెంట్ పోయింది చూడండి ఆల్మోస్ట్ 12 దాకా రాదంట సో ఇంతటితో లాగండి చేస్తున్నా సో గైస్ మరిన్ని వ్లాగ్స్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ ఆల్ బాయ్